శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని రెండవ భాగంలో ఉన్న గీతావాక్యములు 228 నుండి 243 వరకు చెప్పుకుందాం. గీతావాక్యం 228. పెంచలకొండ దారము వచ్చినాది. 229. వారు ఏమి చెప్పినారు. 230. పగలగొట్టి పెట్టినది ఎవరు బొక్క అనుకున్నావా. 231. ఎవరిది యంత్రము. 232. మత్స్యనయుండే బొక్క. 233. జూన్ జూలై అనేది బొక్క. 234. మాలామాదిగ ఎంత. 235. మంత్రము. 236. ఏమి చేసింది బొక్క. 237. మంగళివారు చాకలివారు బండి దిగండి. 238. మంగళివాళ్ళు మందారము. 239. వేమయ్య. 240. అన్న రామయ్య. 241. అన్న వెంకయ్య. 242. ఏమి చెప్పినారు. 243. ఇంతమంది ఏమి చెప్పినారు స్వామి. ఇక్కడ మనకి శ్రీ స్వామివారు ఉపదేశించిన మంత్రం ఏంటంటే పెంచలకొండ దారము మందారము అనేది మంత్రం. ఈ మంత్రంను జపించడం వలన ఆత్మ మాయను జయించి మోక్ష మార్గమును కనుగొనుటకు తపస్సును సాధన చేయడం మొదలు పెడుతుంది. ఆ సాధన ద్వారా మోక్షమును పొందుతుంది. ఇప్పుడు మనం ఈ గీతావాక్యాల్లో ఉన్న కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం. 1. వేమయ్య రామయ్య వెంకయ్య ఏమి చెప్పినారు. 2. మంగళివారు చాకలివారు బండి దిగుట ఏమిటి. 3. మాలామాదిగలు ఎంత బొక్క చేసినారు. 4. జూన్ జూలై అనేది ఏమిటి. 5. పెంచలకొండ దారము మందారము. మొదటి ప్రశ్నకి జవాబు తెలుసుకుందాం. 1. వేమయ్య రామయ్య వెంకయ్య ఏమి చెప్పినారు. వేమయ్య అనగా శ్రీ వేములవాడ భీమేశ్వర స్వామి. రామయ్య అనగా భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి. వెంకయ్య అనగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి. వీరందరూ ఒక్కరే. ఆ ఒక్కరినే నేను. వీరు ఏమని చెప్తున్నారు. యంత్రములు మంత్రములు తంత్రములు అన్నీ అందరికీ ఒక్కటే. పూజలు అందరికీ ఒకటే. ఆత్మను గ్రహింపక ఎవరు ఎన్ని చేసినా విఫలమే. ఆత్మతత్వమును ఎరగని నాడు అంతయు వ్యర్థమే. అందువలన సర్వమునకు బొక్క అనగా సర్వము నశిస్తుంది అని అర్థం. రెండవ ప్రశ్నకి జవాబు. మంగళవారు చాకలివారు బండి దిగుట ఏమిటి అంటే తలలు గొరిగించుకున్న ప్రయోజనమేమి, మరి ఒకరు తలను గొరిగిన ఫలితమేమి. తలుపులను నిరోధించని నాడు ఫలితం లేదు. కనుక మనసును నిగ్రహించి తలుపుల బండి నుండి అంటే కోరికలు అనే బండి నుండి దిగండి. వస్త్రాలను శరీరాలను ఎన్నిసార్లు ఉతికినా ఏమి ఫలము. మనసును పరిశుద్ధముగా ఉతకండి. అజ్ఞానం అనే బండి నుండి ఆత్మను దింపండి. ఆ ఆత్మకు పరిశుద్ధమైన ఉతికిన అనగా నిర్మలమైన మనసును జత చేయండి. అప్పుడు సోహం అహం సహా వాడే నేను నేనే వాడు అను జ్ఞానము మీకు కలుగుతుంది. మూడవ ప్రశ్నకి జవాబు. మాలామాదిగలు ఎంత బొక్క చేసినారు. మా అనగా అమృతము అనగా ఆకాశము. లా అనగా భూమి భూలోకము. ఈ నడుమనున్న అంతరాళము ఎంత విశాలముందో అంత అజ్ఞానం అనేది బొక్క ఉంది. మా అనగా ఆకాశము. ది అనగా పాతాళము. ఈ నడుమ ఉన్న అంతరాళము ఎంత విశాలము కలదో అంత అజ్ఞానం అనే బొక్క కలదు. కనుక మాలామాదిగలు ఎంత బొక్క చేసినారో తెలుస్తుందా. అజ్ఞానమనడి అంధకారమునకు అంతము లేదు. కనుక ఓ ఆత్మ, ఓ మనిషి, నీవు అజ్ఞానమనడి బొక్కలో పడి సర్వనాశమును పొందవద్దు. ఇక్కడ మాలామాదిగలంటే జాతిని ఉద్దేశించింది కాదు, ఈ జగత్తునకు సంబంధించినది.
ఐదో ప్రశ్నకి జవాబు. జూన్ జూలై అనేది ఏమిటి అంటే మనకు ఋతువులు 6. 1 వసంత ఋతువు, 2 గ్రీష్మ ఋతువు, 3 వర్ష ఋతువు, 4 శరద్ ఋతువు, 5 హేమంత ఋతువు, 6 శిశిర ఋతువు. ఈ 6 ఋతువులను మనిషి యొక్క జీవితంలో ఉన్న దశలను పోల్చి చక్కగా వివరించారు శ్రీ స్వామివారు. మొదటిది వసంత ఋతువు అంటే బాల్యము. ప్రకృతి నూతనముగా జన్మను తీసుకుంటుంది. మానవుని మనసు కూడా నూతనముగా పరిశుద్ధముగా ఉంటుంది. గ్రీష్మ ఋతువు అంటే యవ్వనము. జూన్ జూలై నెలలు. ఈ ఋతువుల్లో అధికమగు సూర్యుని తాపము వలన ప్రకృతి అంతా తపింపజేయబడి ప్రపంచము సర్వము నశించునాయని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సమయమున ప్రకృతి ఎంతగా కృషింపజేయబడినో అంతగా తదుపరి ఋతువుల్లో ప్రకృతి క్రమక్రమగా సర్వాంగ సుందరమై ప్రపంచమునకు సర్వోపకారకమై వెలుగును పొందుతుంది. అలానే సాధకుని మనస్సు కూడా తొలుత చిగుర్చి వెంటనే అనేక విధములగు బాధలచే సంఘర్షణలచే తప్పింపజేయబడి ఎన్నో రకాల బాధలను పడుతుంటుంది. ఇక ఈ జీవము నశించునా అని అనిపిస్తూ ఉంటుంది. ఇట్టి ఘర్షణను సహించి జయించగలిగిన వాడు తదుపరి కాలంలో ఆ ప్రాణికి, ఆ మానవునకు, ఆ ఆత్మకు క్రమక్రమగా సుఖప్రాప్తి కలిగి పరమపదము సిద్ధిస్తుంది. కావున ఓ పరమాత్మ స్వరూపల్లారా, ఆత్మతత్వమును తెలుసుకొనండి. మాయకు లోబడవద్దు, కష్టమునకు దుఃఖపడవద్దు. పెంచులకొండ దారము మందారము అంటే ఓ పరమాత్మ స్వరూపల్లారా, ఆత్మతత్వమును ఎరుగగోరిన జీవుల్లారా, మోక్షమును పొందగోరిన మానవుల్లారా, మీరు తపస్సును సాధన చేయుటకు పెంచులకొండకు చేరండి. అచట మీకు అనువైన మానసిక శాంతి లభిస్తుంది. అచట మందారమునకు అనగా మోక్షమునకు దారం అంటే మోక్షమునకు మార్గం దొరుకుతుంది. ఇక్కడ ఉపదేశించిన మంత్రం మరొక్కసారి తెలుసుకుందాం. పెంచులకొండ దారము మందారము అనేది మంత్రం. ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించిన ఆత్మ మాయను జయించి మోక్ష మార్గమును కనుగొనుటకు తపస్సును సాధన చేయండి. ఆ సాధన ద్వారా మోక్షము పొందుతారు. మనిషి జీవితంలో ఉన్న 6 దశలని మరియు 6 ఋతువులని ఇంకొంచెం వివరంగా స్వామివారు ఎలా పోల్చారో తెలుసుకుందాం. 1 శైశవము అంటే వసంత ఋతువు. 2 యవ్వనము అంటే గ్రీష్మ ఋతువు. 3 వార్ధక్యము అంటే వర్ష ఋతువు. 4 వానప్రస్థము అంటే శరద్ ఋతువు. 5 యోగము అంటే హేమంత్ ఋతువు. 6 మోక్షం అంటే శిశిర ఋతువు. మానవుడు శైశవమునందు విద్యలను అభ్యసించి మోక్ష మార్గమునకు పునాది వేసుకుని వసంత ఋతువు వలె సర్వాంగ సుందరుడై ప్రకాశిస్తాడు. అనంతరం యవ్వనమందు విషయలంపుటుడై సుఖ ఆసక్తితో తాను అభ్యసించిన విద్యలను మరిచి యథేచ్ఛగా సంచరిస్తూ సంసార బంధమున బంధింపబడి గ్రీష్మ ఋతువు వలె పిమ్మట పూర్వజన్మ సంస్కార విశేషముతే వార్ధక్యమున తాను యవ్వనమును సంచరించ తగిన గమనములను పర్యావలోకమనము చేసుకొని మోక్ష మార్గమును చేరుకొనుటకు మరలా తొలుత నడిచిన దారిని పరిశుద్ధము చేసుకొని వర్ష ఋతువు వలె అమృతమును వర్షింపజేసుకుంటాడు. పిమ్మట మానవుడు సంస్కార విశేషము చేత ఆ మార్గమును నడుస్తూ మునివృత్తిని అవలంబించి తపస్సు చేసి జ్ఞానమును సంపాదించి వానపస్తమును స్వీకరించి లౌకిక విషయాలను సంపూర్ణముగా పరిత్యజించి శరదృతువునందలి చంద్రువలే సర్వకాల ప్రపూర్ణుడై మోక్షమును పొందుటకు తగిన ఇంద్రియ నిగ్రహములను సంపాదించి తరువాత జ్ఞాన విశేషము చేత సర్వమంగళ పరిత్యాగి అయి యోగాభ్యాసమును చేస్తూ యోగ మార్గమున కఠోరమగు సాధన చేస్తూ హిమవంతుని వలె మిక్కిలి ఉన్నతత్వమును సంపాదించి జ్ఞాత అజ్ఞాత వాసనలను సంపూర్ణంగా యోగాభ్యాసము చేత జయించి మోక్షమునకు అతి సన్నిహితుడవుతాడు. తరువాత సంస్కార బలము జ్ఞాన సంపదతో తపస్సాధనతో యోగ మార్గము చేత అనేక విధాలుగా మానవుడు ఆత్మను పరిశుద్ధం చేసుకొని మోక్ష దశను చేరుతాడు. అక్కడ ఆ దశలో పరమాణువు కూడా చలించక కేవలం మోక్షము లక్ష్యము అనేది స్థిరమైన చిత్తముతో మెల్లగా చల్లగా శిశిర ఋతువు వలె కామ క్రోధాదులకు అసూయ ద్వేషాలకు సంసార మాయకు లోనుగాక పరమాత్మ యందే ఆత్మను ఐక్యం చేసినచో తప్పక మోక్షము సిద్ధిస్తుంది. జ్ఞానైక గమ్యమే మోక్షము. ఇంతటితో పూర్తయింది. ఓం నారాయణ ఆది నారాయణ.
శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.